గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు ఫ్రైడే బాగాలేదు అసలు. టోటల్ జలుబు అంతా. దీనివల్ల మన ప్లాన్స్ కొంచెం డిస్టర్బ్ అయ్యాయి. ఫ్యూచర్ ప్లాన్స్ కూడా రివ్యూకి వెళ్ళింది అనమాట. సో ఈరోజు కుత్నాహోరాకి వెళ్ళి మళ్ళీ ఈరోజు లెనిన్ వాల్ చూసి దాని తర్వాత చూద్దాం ఏంటి అని. ప్రజెంట్ అయితే కుత్నాహోరాకి బయలుదేరుతున్నాం. It is almost 60 kilometers from Prague. By train వెళ్ళాలి, కంచి ట్రైన్ తీసుకొని, అంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. I will show you the route and it is very nice place. Let's begin today. కుత్నాహోరా వెళ్ళాలంటే మనం ఉన్న హోటల్ దగ్గర నుంచి ట్రామ్ నెంబర్ 8 ఎక్కాలన్నమాట. ట్రామ్ నెంబర్ 8 ఎక్కి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కాలి. సో ట్రామ్ నెంబర్ 8 ఎక్కడం వస్తుంది. ఎక్కేసి సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆఫ్ చెకియా, ప్రాగ్ అన్నో అయితే. సో మనం ఎక్కడ దగ్గర నుంచి 5 స్టాప్లు అనమాట. 5 స్టాప్లో దిగేసి వెళ్ళాలి సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆఫ్ ప్రాగ్. ఫస్ట్ టికెట్ ఎంత చూడాలి ముందు. ఇప్పుడు దాకంతా మొన్న 3 days బ్యాక్ తీసుకున్నానే, ఇక మళ్ళీ టికెట్ ఏం కొనలేదు. ఇప్పుడు కొనాలి టికెట్. కొద్దిగా ఫ్రెండ్లీగానే ఉన్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉందంట ట్రైన్. కుత్నాహోరా 1 hour చూపిస్తుంది. at 10:15. 1 hour కూడా కాదు, హాఫ్ అన్ అవర్. నైస్, హాఫ్ అన్ అవర్ అంట. ఓకే గైస్, కుత్నాహోరా వచ్చేసి 305 పడింది టు అండ్ ఫ్రో. అంటే 152.25 అనుకోండి ఆటో ఇటో. రిటర్న్ కూడా అంతే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ట్రామ్ టికెట్ కొనాలి. అది ఎంత పడుతుంది చూద్దాం. నేను 3 days కొన్నా. 3 days ఈరోజు సాయంత్రానికి అయిపోయింది. ఎన్నింటికి వస్తాను తెలియదు కదా. లెట్స్ సీ. అండ్ బ్రేక్ఫాస్ట్ ఆలోచిస్తామా, ఇక్కడ తిన్నామా అక్కడ తిన్నామా అని. 10:15 టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకొక డే ఎక్స్ట్రా ఉంటే ఆల్మోస్ట్ మొత్తం ప్రాగ్, ఇటు సౌత్ సైడ్ ఆఫ్ చెక్ రిపబ్లిక్ కవర్ చేయొచ్చు. బట్ ఇప్పటికే మన పరిస్థితి అల్లకొల్లాలం అయిపోతుంది. సో ఈ రోజులతో లాస్ట్ అనమాట. కానీ మనకి ఒక రీజన్ ఉండాలిగా మళ్ళీ రావడానికి. అదొక రీజన్. మళ్ళీ చూపిస్తా సమ్మర్లో. అది మనదంతా తిరుగుడు పనే. కాకపోతే ఒక పెద్ద మేజర్ ప్లాన్ అనుకున్నా ఈ డిసెంబర్లో. ఈ చలిలో మన వల్ల కాదని డిసైడ్ అయిపోయా. బేసిక్గా రెంటే కార్ తీసుకొని వెళ్ళొచ్చు. నేను వెళ్దాం అనుకున్న ప్లేస్ చాలా కాస్ట్లీ అనమాట. సో చూద్దాం, అంటే ఇంకా ఫైనల్ కాలేదు అది. రేపు ఇంటికి వెళ్ళాక మన ఆరోగ్యం పరిస్థితిని బట్టి నెక్స్ట్ వీక్ అనుకున్న ట్రిప్, దాన్ని బట్టి వెళ్దామా లేదా డిసైడ్ అవుదాం. మన ట్రైన్ టైం అయిందనమాట. ఇంకో 5 minutesలో ట్రైన్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అంట. వెళ్ళిపోయి ఆడ కూర్చుందానికి వచ్చాయి. 5 minutesగా మనం అక్కడి నుంచి వేరే ట్రైన్గా వెళ్ళాలి. సో ఒక ఆమె ఇది చేస్తానండి, గైడ్ కిడ్ ఉన్నారు, తనతో పాటు వెళ్తున్నా. సో చూద్దాం. ఎగ్జాక్ట్గా లైన్కి మనం కుత్నాహోరాలో దిగాం అనమాట. సో రిటర్న్ నేను 3కి ప్లాన్ చేస్తున్నా. చూడాలి, చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, రెస్టారెంట్ బయట స్కెల్టన్ పెట్టాడు. అంటే అర్థమైందా, ఇప్పుడు మనం స్కెల్టన్ చర్చ్కి వెళ్తున్నాం అనమాట. స్కెల్టన్తో చర్చ్ కట్టారు. చూద్దాం. వాడు స్కెల్టన్తో చర్చ్ కట్టి స్కెల్టన్తో బీచ్లో పెట్టాడు రెస్టారెంట్. లెట్స్ సీ లోపల ఎన్ని స్కెల్టన్స్ ఉన్నాయో. చర్చిలో సమాధి ఈ కామన్ ఎట్ వైట్, బట్ వీళ్ళేదో బోన్స్తో కట్టారంట. అది ఎందుకు చూద్దాం గైస్. లోపల వీడియో తీయద్దన్నారు, కానీ మెంటలు ఎక్కిపోయింది లోపల. గొర్రెలు బొనికలతో పెద్ద పెద్ద ఇది కట్టారు, బుల్డోజర్లు. పైన తీసుకోవచ్చంట. పైన ఉందో చూసి
బయటకు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి దాని వ్యవహారం ఏంటి అని, ఎందుకు కట్టారంట. కుప్పలు కుప్పలు అది ఇవే కింద ఉన్నాయి. అవన్నీ పొర్రెలు బొంకలు ఇవే ఉన్నాయి కింద. ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఉంది. అందుకని పైన వీడియో తీసుకోవాలి. అందులో ప్రతి దగ్గర ఇదేంటే మరి ఏమైనా పెట్టారు బాగుంటుంది అంతా. ఇది వచ్చేసి ఓసూరే చర్చ్ అంట. దీని యొక్క హిస్టరీ 12వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. 12వ శతాబ్దంలో మామూలుగా ఇలా తీసుకొచ్చి సమాధుల్లో పెట్టేవాళ్ళు. అయితే 14వ శతాబ్దంలో ఏమైందంటే వీళ్ళు ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగేసి చాలామంది చచ్చిపోతున్నారు. సో అందుకని ఆ బ్లాక్ మ్యాజిక్ పోవాలంటే ఏదో చేయాలనేసి చాలామందిని చంపేసి ఈ చర్చ్ కింద పెట్టారు. ఆ తర్వాత 15th సెంచరీలో యుద్ధాలు జరిగినాయి. ఇక్కడ పక్క రాజ్యాలకి మొత్తం ఈ సెంట్రల్ యూరోప్ అంతా దీన్ని బిలీలా భావించేవాళ్ళు అన్నమాట. ఈ 15th సెంచరీలో చాలా యుద్ధాలు జరిగినాయి. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. అప్పుడు గుట్టలు సవాలు అయ్యేసరికి వాళ్ళందరినీ ఏం చేయాలి అర్థం కాక అందరినీ కాల్ చేసి చర్చిలో బొనికెళ్ళి పెట్టారు అన్నమాట. ఆ లోపల చాలా పెద్ద గుట్టలు ఉన్నాయి. బోన్లు, తలకాయలు, పుర్రెలు అన్నీ. వాళ్ళ లోపల ఫొటోస్ తీద్దామన్నారు. ఇది నాకు తెలిసిన హిస్టరీ. మీకు ఏమైనా తెలిస్తే గూగుల్లో సెర్చ్ చేయండి, చదువుకోండి. నన్ను ఇక్కడికి ఒక గైడ్ చేసింది అనమాట ఎక్కడికి వెళ్ళమని. కానీ ఆమె రాలేదు లోపలికి. పాపం వెయిట్ చేస్తాను. వెళ్ళింది, చిన్నపిల్లతో ఉంది, వెళ్ళిపోయింది. కెమెరా ముందుకు రానండి, బాగాలేదండి. బాగానే ఉంది అమ్మాయి. మరి లేదులే, అమ్మాయి ఉంది ఇక్కడే. పాపం తల్లిలో ఎలా ఉందో ఏంటో. సారీ, Adele gave some sweets for me. Thank you. ఇక్కడ థియేటర్ అంట గైస్. దిలోవో వాడు కంపోజర్ అంట, వాడి పేరు మీద పెట్టారు. చాలా బాగుంది బయట వాక్ చేయడానికి. అది చర్చ్. ప్రెసిడెంట్ చచ్చిపోతే ఇట్లాగా చూపిస్తున్నారు ఆయన. ఏమవుతుందంటే ఇప్పుడు రూత్ ఆర్కా రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఇక్కడ ఓల్డెస్ట్ రెస్టారెంట్ అంట. ఏముండేది చూద్దాం. పోర్క్ రిబ్స్ quite costly. Czechia style. Interesting. Sweet. Pork ribs. ఒక చేతితో తింటాం కొంచెం కష్టం, బట్ కానీ తింటున్నా. ఈ కత్తి వాడాలి, సో ఇప్పుడు వాడతా. ఈ రెస్టారెంట్ మాత్రం బాగుంది. బిల్లు కూడా రీజనబుల్ అయింది. వచ్చేసి సంథింగ్ 500 అనుకుంటా చెక్ క్రోన్స్. 495 something. Let's head towards Barbara Church.
సెయింట్ బార్బరా చర్చ్. ఇక్కడ వింటర్ కాబట్టి అంతా మూసేసుకున్నారు. సమ్మర్లో అయితే మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అంట. నాకు చర్చి మాత్రం అరిపించాడు వాడు, మామూలుగా లేదు. ఇదంతా ఖాళీ ఉందా, అదే సమ్మర్లో అయితే మొత్తం వెంటర్స్ ఉంటారంట. అమ్ముకునేవాళ్ళు, వైన్ అమ్మేవాళ్ళు, ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు. తను కొనిచ్చిన టికెట్ అంటే వాళ్ళకి ఫ్రీ అంట. నన్ను కూడా అలా వెళ్ళిపోయింది. నేను వచ్చేసాను. బాబు ఇది మాత్రం మామూలు లేదు. దీని గురించి హిస్టరీ తెలుసుకోవాల్సిందే. యా ఓకే, లాంగ్ స్టోరీ షార్ట్, ఈ చర్చ్ మాత్రం 18 టోటల్ ఫినిష్ అయ్యి మొత్తం అయిపోయింది 1886లో. కానీ ఇది మొదలుపెట్టింది మాత్రం 1384లో. దాన్ని అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కట్టడం దగ్గరగా 200 సంవత్సరాలు కట్టారంట. అయినా సరే ఇదైతే ఏమంటారు, ఇందులోకి రాల. 18th సెంచరీలో వచ్చింది అది. దీని పేరు సెయింట్ బార్బరా చర్చ్. అది సెయింట్ బార్బరా, షీఈ్ ఎ వర్జిన్. అది వర్జిన్. సో అంటే మేరీ, మారా, లాటిన్లో మారా అంట. సో అదేంటనేది మనకు తెలియదు హిస్టరీ. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి. ఇంకోటి గైస్, తను రాలేదు పాపం. తను లోకల్ అనేసి తనకి ఫ్రీ అనమాట. అది తన టికెట్ తీసుకొని తను రాకుండా నాకు ఇచ్చిన టికెట్. ఎందుకు అనవసరం 180 కడతావు. సో ఇది వేసుకోవాలా వద్దా మన బిల్లు అంటే తెలియదు, బయటే ఉంది పాపం. అందుకే కొంచెం ఫాస్ట్ కంప్లీట్ చేసి వెళ్తున్నా. కిడ్తో ఉంది. లెట్స్ గో ఫాస్ట్. బయట ఫోటోలు దిగుదాం. ఇక్కడ ఏదో చాక్లెట్ మ్యూజియం అంతా వచ్చాను. ఇక్కడ వెళ్ళి తయారు చేస్తారండి చాక్లెట్. ఇదిగోండి తయారు చేసే వాళ్ళు. అది ఇప్పుడు బయట అమ్ముతున్నారండి అక్కడ.
తయారు చేసి ఇప్పుడు అమ్ముతున్నారు. కుత్నా హోరా ఎక్కేసి అదే The total is 215. Okay. You want to pay by card? By card, yeah. ఈ చాక్లెట్స్ తీసుకున్న కుత్నా హోరా స్పెషల్ అంట. That means well? It's a water? Yes. Oh, okay. Bye and friends ఇది తనను ఎందుకు వెతికిటాం పాపం వద్దండి. ఇప్పుడు పని చేయట్లేదు. అంతే 1897లో కట్టారంట. ఎట కట్టారా నాయన ఇదంతా. వాళ్ళ పాప చాలా బాగుంది. లీలా తను ఇప్పుడే వెళ్ళిపోయింది గైస్. సో ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కేసి అటు నుంచి అటు ప్రాగ్ వెళ్ళిపోయి అటు నుంచి అటు ట్రైన్ తీసుకోవాలి. సో ప్రాగ్ వెళ్ళాక మనం కొన్ని తిరగాల్సిన ప్లేసులు ఉన్నాయి, తిరిగేసి we will take a train. Okay, let's go to Prague. Back to Prague. Yeah. Guys, train ఉంది 2 minutes లో ప్లాట్ఫామ్ మీద ఉంది, పరిగెత్తాలి. Prague. ఎక్కాము ట్రైన్, ఎక్కాము బయలుదేరింది. నాకు మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు కోలి నుంచి ప్రాగ్. లెట్స్ సీ. చెక్ రిపబ్లిక్లో చక్రాలు అమ్ముతున్నారు ఫ్రెండ్స్, మన దగ్గరలోనే యాజ్ ఇట్ ఈస్. ఎవడన్నా ప్లాట్ఫామ్ ముందు పెడతాడు, లేదంటే ఇంకేడన్నా పెడతాడు. ఇటు చూడండి ఏడ పెట్టాడు, ప్లాట్ఫామ్ చివరిలో పెట్టాడు ట్రైన్ని. ఏమనాలి ఇన్ని తెలియకపోతే ఇటు అంతే పోతాడు, మళ్ళీ ఇంకో ట్రైన్ ఎత్తుకుపోతాడు ఒక్క. ప్రాగ్ మెయిన్ స్టేషన్లోకి వచ్చేసాం అనమాట. దిగాలి. ఇంకా మనకి 2 hours ఉందన్నమాట ప్రాగ్లో. ఆల్మోస్ట్ 3 ఉండేది, బట్ 2 hours ఉంది కాన్సిడర్. ఎందుకంటే మనం పరిగెత్తి అంతసేపు పరిగెడతాం, అయిపోయింది. ఓకే, లెట్స్ గెట్ డౌన్ ద ట్రైన్ ఇన్ ప్రాగ్. ద వరస్ట్ కాంబినేషన్ ఎవర్ ఏంటో తెలుసా? గాలికి తోడు చలి. నాకైతే వామ్మో టార్చర్. -1 ఉంది బయట, దానికి తోడు ఇప్పుడు గాలి ఉంది. మళ్ళీ 3 గంటలు బయట తిరగాలి. పొద్దున్న బాగానే ఉంది, ఇప్పుడు ఫుల్ గాలి ఉంది బయట. మళ్ళీ ఈ స్టేషన్కి రావాలి మనం. ఓకే, లెట్స్ హ్యావ్ ఫన్. పిల్లలంతా బ్యాగ్లు వేసుకొని ఎక్కడికో వెళ్తున్నారు. చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఏదో టూరో ట్రిప్కి వెళ్తున్నారు మంచిగా. చిన్న చిన్న పిల్లలు. ఈ ట్రైన్ స్టేషన్ వచ్చేసి వార్సా ట్రైన్ స్టేషన్ కంటే పెద్దది. వార్సాలో జహూద్ని అనే ట్రైన్ స్టేషన్ పెద్దది, దానికన్నా పెద్దది గైస్. చాలా మంది ఉన్నారు. మంచి హడావుడిగా కూడా ఉంది, కానీ వార్సాలో ఎంత హడావుడి ఉండదు. ఓకే, ఇప్పుడు మనం ఎడిపోవాలో. నాకు ఇక్కడ ఎక్కడ చూసినా గంజా వాసన కొడుతుంది, కానీ మనం టెంప్ట్ అవ్వం. ఎందుకంటే మనకి తోడు ఉండాలి. తోడు లేకపోతే మందు గంజాలు ఇట్టని కొట్టలేము.
మిస్సింగ్ కళ్యాణ్ అన్న శ్రావణ్ బ్యాడ్లీ. ఓకే, సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పోలాండ్లో గంజా ఫ్రీ కాదు, ఆమ్స్టర్డామ్లో గంజా కొనుక్కోవచ్చు బయట మార్కెట్లో, చెక్ రిపబ్లిక్లో కొనుక్కోవచ్చు, జర్మనీ డచ్ ల్యాండ్లో కొనుక్కోవచ్చు, ఇంకా చాలా కంట్రీస్లో కొనుక్కోవచ్చు. పోలాండ్లో ఇంకా దారుణం, ఆల్కహాల్ని కూడా వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. అది ఏదో చెక్ ఫుడ్ అన్నీ ఒకటే స్టైల్లో ఉన్నాయి, కాకపోతే అది వచ్చేసి చెర్రీస్తో చేశారు, ఇది వచ్చేసి హాట్ డాగ్ మీట్తో చేశారు, క్యూబాస్కి, ఇది ఫ్రూట్, చాక్లెట్, పీచ్, పంప్కిన్, స్పైసీ. ట్రై చేద్దాం, రెండు తీసుకున్నాం, చాక్లెట్ ఒకటి, ఆ స్పైసీది ఒకటి. ఫస్ట్ చాక్లెట్ టేస్ట్ చేద్దాం. అలానే ఉంది, ఏంటో చూడండి ఫ్రెండ్స్. చిప్స్ అని తెలుసు కానీ వెరైటీ చేస్తున్నారు. లోపల పిజ్జా కూడా ఉంది. గైస్, చెక్ రిపబ్లిక్ వాళ్ళు కూడా రైస్ తింటారంట గైస్. ఏదో రైస్ ఉందంట, అది ఆర్డర్ చేశా, కొంచెం స్పైసీ చేయమన్నా. లెటస్ సీ అదేమి రైస్ ఏంటో, ఏదో రిజోతో అంట గైస్, బాగుంది. రిజోతో అంట. జింజర్ వేసి కొద్దిగా స్పైసీ చేశారు, పెప్పర్ వేసి నా కోసం. బాగుంది రిజోతో. ఓకే గైస్, ఇట్స్ టైమ్ టు గో టు వార్సో. అంతే, అమ్మో ఇంకీసరికి నా వల్ల కాదు, నెక్స్ట్ ట్రిప్ కూడా క్యాన్సిల్. అదే అమ్మో ఇంత సలే -2 ఉంది ఫ్రెండ్స్, ఆరిపోతుంది ఇక్కడ. చేతి గ్లౌజులు అన్నీ. ఓకే, ఆఫ్ టు వార్సో. ఎయిడ్స్ టెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు మ్యూజిక్ పెట్టి మరీ టచ్ చేస్తున్నారు. ఫ్రీ ఎయిడ్స్ టెస్ట్ అంట, ఏంటో మరి. నిన్న ఏదో న్యూస్ చూసా, పోలాండ్లో ప్రాగ్లో ఉండే వాళ్ళందరూ జాగ్రత్త, ఏదో ఇన్ఫెక్షన్ వస్తుంది అది అన్నారు. ఓకే, మనకి దాంతో పెద్ద ఇబ్బంది లేదు కానీ. ఓకే, ఈ కంట్రీ కూడా చాలా డెవలప్ అవుతుంది ఫాస్ట్గా. అన్ని బుల్లెట్ ట్రైన్స్ వేస్తున్నారు కొత్తగా, బాగానే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. ట్రైన్ స్టేషన్ కూడా పెద్దదే. ఇది ట్రైన్ కంపెనీ అన్నమాట. యూరోప్లో ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్స్ స్టార్ట్ చేసేది ఇదే, రిగోజెట్. డిసెంబర్లో ఎక్కుతాం మనం, ఆల్రెడీ బుక్ చేసాము. అబ్బా అయిపోయింది ఫ్రెండ్స్, తిరిగి వచ్చి రైల్వే స్టేషన్లో కింద కూర్చున్నాయి. ఇంకా ఏంటంటే ఇక్కడ ట్రైన్స్లో స్లీపర్లు ఉండవు, ఏ ట్రైన్లోనూ ఉండవు. ఇప్పుడు ఎక్కి ట్రైన్ కూడా కూర్చోవాలన్నమాట. ఇంకా నైట్ అంతా ఎందుకు కూర్చోవటం, ఇప్పుడైతే కాలు చెప్పుకోవచ్చు కదా అని కింద కూర్చున్నా. చలిలో తిరగటం చాలా కష్టం కారు లేకుండా. ఓకే, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. లెట్స్ గో టు వార్సో. వెయిటింగ్ ఫర్ ట్రైన్, ఆల్మోస్ట్ 8 అయింది. ఓకే గైస్, మన ట్రైన్ వచ్చేసి 6 ప్లాట్ఫామ్ నెంబర్ మీద ఉంది. వెళ్ళిపోదాం ఇక. అమ్మో చలి, ఏరే అమ్మ గోళ. అది చంపేస్తుంది గైస్. -3 ఉంది, నైట్కి -5, ఫీల్స్ లైక్ -10 అంతా. ఆడ కాబట్టి కొద్దిగా ఎత్తగా ఉంది. ఓకే, ట్రైన్లో కలుద్దాం. ఇదే మన ట్రైన్ 353 అంట, చూడాలి పోయి. ఇక్కడ వెరైటీగా ఉంటాయి కంపార్ట్మెంట్ నెంబర్స్. 1, 2 S2 అది కాదు, 365, 363 అలా ఉంటాయి. బాబాయ్ చల్లి ఉన్నది. మన చైర్ ఇక్కడ ఉంది,
ఎవరన్నా వస్తే బుక్, ఎవరు రాకపోతే ఓకే. ఇదే మంది నైట్ అంతా కూర్చొని పోవాలి. ఓకే కలిపేసా అంత మామూలు వాళ్ళు మనం అక్కడే ఉన్నాం. ఎవడు రాకపోతే పడుకుంటా ఇక అలిసిపోయా. గుడ్ బై టు ప్రాక్. సీ యూ అగైన్.